హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఏ పండగకైనా ఫంక్షన్కైనా ఈజీగా చేసుకోగలిగే ఓలిగలను ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీటిని కొంతమంది భక్ష్యాలు, మరికొంతమంది పోలేలు, బొబ్బట్లు అంటారు కదా. వీటి పేరు ఏదైనా సరే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. వీటిని మా అనంతపూర్ సైడ్ అయితే ఎక్కువగా చేసుకుంటాము. ఏ చిన్న ఫంక్షన్ జరిగినా సరే, ఏ స్వీట్ చేయకున్నా ఈ ఓలిగలను మాత్రం కంపల్సరిగా చేసుకుంటాము. ఇవంటే మాకు అంత పిచ్చి. మన ఛానల్లో వైరల్ అయిన రెసిపీ అది ఓలిగలేనండి. ఇంకా ఎవరైనా చూడుకుంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఇలా రెడీ చేసుకున్న ఓలిగలను నెయ్యిలో డిప్ చేసుకొని తింటే కనుక సూపర్ టేస్టీగా ఉంటాయి. ఇంకొంతమంది పాలల్లో వేసుకొని కూడా తింటారు. అవి కూడా చాలా బాగుంటాయి. మరి లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దామా? ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి 1.5 కప్పు వరకు ఓలిగ రవ్వ వేసుకోవాలి. దీన్నే కొంతమంది చిటోరి రవ్వ అని కూడా అంటారు కదా. మీ దగ్గర ఓలిగ రవ్వ లేకోకుంటే కనుక గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి చిటికెడు ఉప్పు, ఓలిగలు కలర్ఫుల్గా కనిపించడానికి కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొన్ని నీళ్లు వేసుకుంటూ రవ్వను బాగా కలుపుకోవాలి. ఇంతకు ముందే మన ఛానల్లో అనంతపూర్ స్పెషల్ ఓలిగలను ఎలా తయారు చేయాలో చేసి చూపించాను. ఆ వీడియోకి కొంతమంది మైదా పిండితో కాకుండా ఓలిగ రవ్వతో చేయండి ఇంకా బాగుంటాయి అన్నారు కదా. అందుకని ఓలిగ రవ్వతో చేస్తున్నాను. మనం రవ్వని ఎంత సాఫ్ట్గా అయితే కలుపుకుంటామో ఓలిగలు అనేది అంత సాఫ్ట్గా వస్తాయి. చేతికి అంటుకున్నట్టు అనిపిస్తే కనుక కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోండి. దాదాపు 10 to 15 మినిట్స్ వరకు ఈ రవ్వను ఇలా కలుపుతూనే ఉండాలి. అప్పుడే ఇది సాఫ్ట్గా అవుతుంది. అంతా ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత దీనిపైన 1/2 కప్పు వరకు ఆయిల్ వేసేసుకోవాలి. ఇప్పుడు చేత్తో పైన ఇలా కొద్దిగా ప్రెస్ చేయండి. అప్పుడే ఆయిల్లో పిండి బాగా నానుతుంది. రవ్వ ఎంతసేపు నానితే ఓలిగలు అంత బాగా వస్తాయి. ఇప్పుడు దీనిని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి 1 కప్పు వరకు శనగపప్పు వేసుకోవాలి. ఇందులో ఏమైనా డస్ట్ ఉంటే పోవడానికి కొన్ని నీళ్లు వేసుకొని బాగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత 2 కప్పుల నీళ్లు వేసుకోవాలి. ఇప్పుడు ఈ శనగపప్పును 1 అవర్ పాటు నానబెట్టుకోవాలి. నెక్స్ట్ శనగపప్పును ఉడికించుకోవడానికి స్టవ్ మీద ఒక గిన్నెలో 3 కప్పుల వరకు నీళ్లు వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని వాటర్ను మరిగించుకోవాలి. వాటర్ తొందరగా మరగడానికి దీనిపైన మూత పెట్టుకోవాలి. ఇలా వాటర్ మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నానబెట్టుకున్న శనగపప్పును వేసుకోవాలి. శనగపప్పు అంతా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టుకొని శనగపప్పును బాగా ఉడికించుకోవాలి. శనగపప్పు ఉడకడానికి దాదాపు 15 to 20 మినిట్స్ వరకు టైం పడుతుంది. మీకు టైం ఎక్కువ లేనప్పుడు శనగపప్పును కుక్కర్లో అయినా ఉడికించుకోవచ్చు. ఇంతవరకు వీడియోని లైక్ చేయకుంటే కనుక వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 20 మినిట్స్ తర్వాత శనగపప్పు ఉడికిందో లేదో చూద్దాం. ఒక శనగపప్పును తీసుకొని ఇలా చేత్తో అంటే ఇలా మెత్తగా అవ్వాలి. అప్పుడే శనగపప్పు బాగా ఉడికినట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఒక గిన్నెలో స్టైనర్ని పెట్టేసుకొని ఇందులోకి ఉడికించుకున్న శనగపప్పును వేసేసుకోవాలి. ఇలా శనగపప్పు అంతా వేసుకున్న తర్వాత దీనిని పక్కన పెట్టుకోవాలి. ఈ వాటర్ని పడేయకోకుండా రసం చేసుకోండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ 1/2 కప్పు వరకు పచ్చి కొబ్బరిను తీసుకోవాలి. వెనుక ఉన్న బ్రౌన్ పార్ట్ని తీసేసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు దీనిని ఇలా మెత్తగా అయ్యేంతవరకు గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి గ్రైండ్ చేసుకున్న పచ్చి కొబ్బరిని వేసుకోవాలి. ఇలా కంటిన్యూస్గా కలుపుతూ పచ్చి కొబ్బరిని 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మనం 1 కప్పు శనగపప్పు తీసుకున్నాం కదా, అందుకని 1 కప్పు బెల్లం వేసుకోవాలి. ఇప్పుడు బెల్లం కొబ్బరి కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా ఓలిగలు చేసుకునేటప్పుడు కొద్దిగా కొబ్బరి కూడా వేసుకోండి. పూర్ణం అనేది టేస్టీగా ఉంటుంది.
చూడండి బెల్లం అంతా కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఉడికించుకున్న శనగపప్పును వేసుకోవాలి. శనగపప్పు, బెల్లం, కొబ్బరి అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇవన్నీ ఇలా కలిపి ఫ్రై చేసుకుంటే కనుక ఓలిగలు అనేది టేస్టీగా వస్తాయి. ఓలిగలు మరింత టేస్టీగా ఉండడం కోసం 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. అంతా ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది వేడిగా ఉన్నప్పుడే మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి వేసుకోవాలి. అంతా ఒకేసారి కాకోకుండా సగం వరకు వేసుకోవాలి. ఇప్పుడు దీనిని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి పూర్ణం అనేది ఇలా సాఫ్ట్గా వచ్చేటట్టు గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇలానే మిగతా శనగపప్పును కూడా మిక్సీకి వేసుకొని తీసుకోవాలి. అంతా ఇలా మిక్సీకి వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. పూర్ణం ఓలిగలే కాకోకుండా మన ఛానల్లో కొబ్బరి ఓలిగలు ఎలా తయారు చేసుకోవాలో వీడియో ఉంది, ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి. అంతా ఇలా కలుపుకున్న తర్వాత చేత్తో కొద్దిగా పూర్ణంను తీసుకొని ఇలా రౌండ్గా చేసుకోవాలి. మరీ పెద్ద సైజులో కాకోకుండా మీడియం సైజులో చేసుకోవాలి. చూడండి ఇలా రెడీ చేసుకున్న పూర్ణం ఉండను పక్కన ప్లేట్లోకి పెట్టుకోవాలి. నేను ఇక్కడ 4 పూర్ణం ఉండలు రెడీ చేసుకున్నాను. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం ముందుగానే కలుపుకున్న ఓలిగ రవ్వను మరొకసారి అంతా చేత్తో బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోంచి కొద్దిగా రవ్వను తీసుకోవాలి. మనం ఏ సైజులో అయితే పూర్ణం ఉండలు రెడీ చేసుకున్నామో అదే సైజులో రవ్వను కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఓలిగ పేపర్కు నెయ్యిని అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత దీనిపైన రవ్వను పెట్టి కొద్దిగా వెడల్పుగా అనుకోవాలి. ఇలా వెడల్పుగా అనుకున్న తర్వాత దీని మధ్యలో పూర్ణంను పెట్టుకోవాలి. ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు దీనిని క్లోజ్ చేసుకోవాలి. మనం పరాటాలు చేసుకునేటప్పుడు ఎలా అయితే క్లోజ్ చేసుకుంటామో అలా క్లోజ్ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఓలిగ పేపర్ పైన కొద్దిగా నెయ్యిని వేసుకోవాలి. అలాగే దీనిపైన కూడా ఇంకొద్దిగా నెయ్యి వేసుకోండి. ఇప్పుడు చేత్తో ఇలా ప్రెస్ చేసుకుంటూ కొద్దిగా వెడల్పుగా అనుకోవాలి. ఇలా కొద్దిగా వెడల్పుగా అనుకున్న తర్వాత దీనిపైన ప్లాస్టిక్ కవర్ను పెట్టేసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా వేలితో ఇలా అనుకుంటూ రౌండ్గా పల్చగా చేసుకోవాలి. ఓలిగలు ఎంత పల్చగా ఉంటే అంత టేస్టీగా ఉంటాయి. మీరు కావాలంటే మందంగా అయినా చేసుకోవచ్చు. మేమైతే ఓలిగలను ఇలా పల్చగానే చేసుకుంటాం. చూడండి ఇలా అంతా అనుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన ఉన్న కవర్ తీసేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన గసగసాలు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత చేత్తో ఒకసారి ఇలా ప్రెస్ చేసినట్టు అనండి. ఇంకా దీనిపైన కొబ్బరి అయినా వేసుకోవచ్చు. మనం ఆల్రెడీ పూర్ణంలో కొబ్బరి వేసుకున్నాం కనుక ఇలా పైన వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దీనిని ఫ్రై చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని ప్యాన్ మొత్తం అప్లై చేసుకోవాలి. ఇప్పుడు రెడీ చేసుకున్న ఓలిగను దీనిపైన వేసేసుకోవాలి. ఇలా స్లోగా ప్యాన్ మీదకు వేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ను హై టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ దీనిని ఫ్రై చేసుకోవాలి. పైన అంతా ఇలా ఎల్లో కలర్ వచ్చిన తర్వాత దీనిపైన కొద్దిగా నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకున్న తర్వాత కూడా నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి ఎంత ఎక్కువగా వేసుకుంటే ఓలిగలు అనేది అంత టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఇటువైపు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో టర్న్ చేసుకుంటూ ఓలిగను బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఓలిగ రెడీ అయింది కదా. ఇప్పుడు దీనిని పక్కన ప్లేట్లోకి తీసేసుకుందాం. నెక్స్ట్ ఇలానే మిగతా ఓలిగలను కూడా రెడీ చేసుకోవాలి. గసగసాలు వేసుకోవడం ఇష్టం లేని వారు నార్మల్గా అయినా చేసుకోవచ్చు. మీరు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, పిండి ఎంత సాఫ్ట్గా ఉందంటే ఓలిగలు అంత సాఫ్ట్గా వస్తాయి. ఫస్ట్ టైం చేసేవారు కూడా చాలా సింపుల్గా చేసేయచ్చు.
అంతే అండి, టేస్టీ నేతి ఓలిగలు రెడీ. చూడండి, చాలా అంటే చాలా సింపుల్గా ఓలిగలను రెడీ చేసుకున్నాం కదా. పల్చగా సాఫ్ట్గా లోపల పూర్ణంతో నిండుగా చాలా బాగున్నాయి కదా. ఇలా రెడీ చేసుకున్న వీటిని వేడివేడిగా ఉన్నప్పుడే నెయ్యిలో డిప్ చేసుకొని తినండి, చాలా బాగుంటాయి. మరి లేట్ చేయకుండా వచ్చే పండుగలకి ఫంక్షన్లకి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మరొక మంచి రెసిపీతో కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.